హాయ్! నేను మీ బిందుని. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మనుషులు లేని ప్రపంచాన్ని ఊహించగలరా? భూమిపై మనకు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా అనే ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాలు దేశాలుగా ఉపఖండాలను కలిగి ఉన్నాయి మరియు ప్రతి దేశం వేరువేరు జనాభాను కలిగి ఉంటుంది. జనాభా అంటే ఏమిటి? దేశం, నగరం లేదా ఏదైనా జిల్లా లేదా ప్రాంతంలోని నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్య. ఈరోజు మనము 10వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి జనాభా అనే అంశాన్ని అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు మీరు తెలుసుకోగలుగుతున్నారు. జనాభా మరియు జనాభా లెక్కల అర్థం. జనాభా గణన ఏమి చూపుతుంది? లింగ నిష్పత్తి, అక్షరాస్యత రేటు, పనిచేసే జనాభా. కీలక పదాలు: జనాభా ఒక నిర్దిష్ట దేశము, ప్రాంతము లేదా ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ. జనాభా గణన అధికారిక గణన లేదా సర్వే, ముఖ్యంగా జనాభా. నిష్పత్తి. నిష్పత్తి అనేది సంఖ్యలు లేదా మొత్తాలలో వ్యక్తీకరించబడినప్పుడు రెండు విషయాలు మధ్య సంబంధం. అక్షరాస్యుడు చదవడం మరియు రాయగల వ్యక్తి. వృత్తి ఉద్యోగం లేదా వృత్తి. కాన్సెప్ట్ మ్యాప్ని తనిఖీ చేద్దాం. మనుషులు లేని ప్రపంచాన్ని ఊహించగలరా? ఆర్థిక వ్యవస్థ, సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజలే ముఖ్యం. ప్రజలు అవసరాలను తయారు చేస్తారు మరియు ఉపయోగిస్తారు మరియు విభిన్న నాణ్యతతో. అందువల్ల సామాజిక అధ్యయనాలలో జనాభా కీలకమైన అంశం. మానవులు భూమి యొక్క వనరుల ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు. అందువల్ల ఒక దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, వారు ఎక్కడ నివసిస్తున్నారు, వారి సంఖ్య ఎలా మరియు ఎందుకు పెరుగుతుంది మరియు వారి లక్షణాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. భారతదేశ జనాభా గణన మన దేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. జనాభా గణన అనేది ఒక నిర్దిష్ట జనాభాలోని సభ్యుల గురించి సమాచారాన్ని క్రమపద్ధతిలో పొందడం మరియు రికార్డు చేసే ప్రక్రియ. 10 ఏళ్లకొకసారి భారతదేశంలో నివసించే ప్రజలందరి గురించి సమాచారం సేకరిస్తారు. ఈ సర్వే చేసే వ్యక్తులు ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామము, పట్టణము మరియు నగరంలో
ప్రతి ఇంట్లో నివసిస్తున్న వారి సంఖ్యను తెలుసుకుంటారు. రిజిస్టర్ జనరల్ జనాభా గణన అనేది క్రమానుగతంగా నివసించబడే జనాభా యొక్క అధికారిక గణన. భారతదేశంలో మొదటి జనాభా గణన 1872 సంవత్సరంలో జరిగింది. వయసు కూర్పు జనాభా యొక్క వయసు కూర్పు అనేది దేశంలోని వివిధ వయసుల వ్యక్తులను సంఖ్యను సూచిస్తుంది. లేదా జనాభా యొక్క వయసు నిర్మాణం అనేది ఒక దేశంలోని వివిధ వయసులు సమూహంలో పురుషులు మరియు స్త్రీల సంఖ్యను సూచిస్తుంది. ఇది జనాభా యొక్క ప్రాథమిక లక్షణాలలో ఒకటి. ఒక ముఖ్యమైన స్థాయికి ఒక వ్యక్తి వయసు అతనికి ఆమెకు ఏ అవసరమో కొనుగోలు చేసేది మరియు అతని ఆమె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఒక దేశం యొక్క జనాభా సాధారణంగా 3 విస్తృత వర్గాలుగా విభజించబడింది. పిల్లలు సాధారణంగా 15 సంవత్సరాల లోపు. పని చేసే వయసు 15 నుండి 59 సంవత్సరాలు. వృద్ధాప్యం 59 సంవత్సరాల కంటే ఎక్కువ. వాటిలో ప్రతి ఒక్కటి అర్థం చేసుకుందాం. పిల్లలు సాధారణంగా 15 ఏళ్ల లోపు. వారిని కుటుంబం చూసుకుంటుంది మరియు అందరిలాగే వారికి ఆహారం, దుస్తులు, విద్య మరియు వైద్యం, సురక్షణ మరియు ఎదుగుదలకు అన్ని ఇతర అవకాశాలు అవసరం. అయినప్పటికీ సాధారణంగా వారు తమను తాము పోషించుకోవడానికి తమ ఆదాయాన్ని సంపాదించారు. కొంతమంది పిల్లలు తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా బలవంతంగా పని చేయడం వాంఛనీయం కాదు. పని వయసు 15 నుండి 59 సంవత్సరాలు. సాధారణంగా ఈ సమూహం సమాజంలో పనిచేసే జనాభాను ఏర్పరుస్తుంది. అవి జీవశాస్త్రపరంగా కూడా పునరుత్పత్తి. ఈ వయసులో చాలామంది వ్యక్తులు మంచి ఆదాయాన్ని మరియు పనిలో భద్రతను కోరుకుంటారు. పిల్లలు మరియు వృద్ధులు తరచుగా ఈ సమూహం యొక్క సంపాదనపై ఆధారపడి ఉంటారు. వయసు 59 సంవత్సరాల కంటే ఎక్కువ. జీతభత్యాలు లేదా వ్యవస్థీకృత రంగంలో ఉన్నవారు పదవీ విరమణ పెన్షన్ పొందవచ్చు. అయినప్పటికీ అధిక శాతం మంది వ్యవసాయ కార్మికులు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు మరియు ఇతరులు భౌతికంగా సాధ్యమైనంత వరకు సాధారణంగా తమ పనిని కొనసాగిస్తారు. ఈ గుంపు వృద్ధాప్యంలో పని చేయలేక వారి కుటుంబాలపై ఆధారపడి ఉంటారు. వారి వైద్య ఖర్చులు, ఇతర వయసులు
వారి కంటే ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. సెక్స్ రేషన్, లింగ నిష్పత్తి అనేది జనాభాలో 100 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. ఈ సమాచారం ఒక నిర్దిష్ట సమయంలో సమాజంలో మగ మరియు ఆడ మధ్య సమానత్వం యొక్క పరిధిని కొలవడానికి ఒక ముఖ్యమైన సామాజిక సూచిక. ఈ స్త్రీ పురుషుల నిష్పత్తిని లింగ నిష్పత్తి ఆందోళన కలిగిస్తుంది. మహిళలు మరియు బాలికల విద్య మరియు అభివృద్ధికి అసమాన అవకాశాలను ఎదుర్కొంటున్నారు. పోషకాహారం, పిల్లల సంరక్షణ మరియు ఆరోగ్యం యొక్క అత్యంత ప్రాథమిక అవసరాలలో కూడా వారు వివక్షకు గురవుతారు. మగవారితో పోలిస్తే వారు ఈ విషయంలోనూ తక్కువగా పొందుతారు. కాబట్టి వివక్ష లేనట్టయితే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండాలి లేదా అబ్బాయిల కంటే ఎక్కువగా ఉండాలి. జనాభా లెక్కల సర్వే నుండి మేము మరొక సూచికను పొందుతాము. భారతదేశంలో పుట్టినప్పుడు లింగ నిష్పత్తి 100 మంది అమ్మాయిలకు 105 మంది అబ్బాయిలుగా అంచనా వేయబడింది. మగవారికి అనుకూలంగా ఉండే మరియు స్త్రీల పట్ల వివక్ష చూపే అసమాన లింగ సంబంధాలను కలిగి ఉన్న ప్రాంతాలు అసమాన లింగ నిష్పత్తుల వైపు మొగ్గు చూపుతాయి. మీకు తెలుసా, కేరళ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1058 స్త్రీలు ఉన్నారు. పాండిచేరిలో ప్రతి 1000 మంది పురుషులకు 1001 స్త్రీలు ఉన్నారు. ఢిల్లీలో 1000 మంది పురుషులకు 821 మంది స్త్రీలు ఉన్నారు. హర్యానా కేవలం 861 ఉన్నారు. మహిళల పట్ల వివక్షను తగ్గించటంలో మహిళల విద్య ఒక శక్తివంతమైన శక్తి. ఏడు సంవత్సరాల వయసులోపు అవగాహనతో ఏ భాషనైనా చదవగల మరియు రాయగల వ్యక్తిని అక్షరాస్యుడిగా పరిగణిస్తారు. ఒక నిర్దిష్ట సమయంలో 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రాంతాల్లోని జనాభాలో అవగాహనతో చదవగలిగే మరియు రాయగల మొత్తం శాతాన్ని అక్షరాస్యత రేటు అంటారు. దేశంలో సామాజిక ఆర్థిక పురోగతికి అక్షరాస్యత కీలకం. భారతదేశంలో అక్షరాస్యత స్థాయిలో స్థిరమైన మెరుగుదల ఉంది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి జనాభాలో 12% అక్షరాస్యులు, 2001లో ఇది 65%, ఇది 2011 నాటికి 74%కి పెరిగింది.
ఏది ఏమైనప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు 82% మరియు స్త్రీలు 65% అక్షరాస్యత రేటులో విస్తృత వ్యత్యాసం ఉంది. పనిచేసే జనాభా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల వారు పనిచేసే వ్యక్తులు. వారు ఏడాది పొడవునా లేదా సంవత్సరంలో కొంత భాగానికి మాత్రమే పని చేయవచ్చు. ఇది పని లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు చర్చించినట్టుగా ఇది గృహిణులకు జీతం లేని పని కవర్ చేయదు. భారత జనాభా లెక్కలు వారిని 4 వర్గాలుగా విభజించారు. సాగుదారులు మరియు రైతులు, వ్యవసాయ కూలీలు, గృహ పరిశ్రమలో కార్మికులు, ఇతర కార్మికులు. సాగుదారులు మరియు రైతులు తమకు స్వాతంత్రమైన లేదా కౌలుకు తీసుకున్న భూమిని వ్యవసాయం చేసేవారు లేదా పర్యవేక్షించేవారు. వ్యవసాయ కూలీలు అంటే నగదు లేదా వస్తు రూపంలో వేతనాల కోసం మరొకరి పొలంలో పనిచేసేవారు. గృహ పరిశ్రమలో పనిచేసే వరి పొట్టు, బీడీ కార్మికులు, కుమ్మరులు, నేత కార్మికులు, పాదరక్షలు, మరమ్మతులు, బొమ్మలు తయారు వంటి కొన్ని ఉత్పత్తులను ఇంట్లో తయారు చేసేవారు లేదా మరమ్మతులు చేసేవారు. ఇతర కార్మికులు కర్మాగారాలు, వర్తకం, సాధారణ కార్మికులు మరియు అన్ని ఇతర వృత్తులలో పనిచేసేవారు. కాబట్టి ఈ వీడియోలో జనాభా మరియు జనాభా లెక్కలు ఏమిటో మనము చూసాము. మరియు జనాభా గణనలో వయసు నిర్మాణం, లింగ నిష్పత్తి, అక్షరాస్యత రేటు మరియు పనిచేసే జనాభా వంటి అంశాలు చూసాము.